తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా పరంగా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. 6 గ్యారంటీ పథకాల్లో ఒకటి మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో చాలా మంది ప్రయాణికులు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు చాలా రద్దీగా మారాయి కూడా. చాలా మంది నిలబడే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో తమకు తగినన్ని బస్సులను వేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రభుత్వం దృష్టిలోకి రావడంతో ఆ సమస్య పరిష్కారంపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ భావిస్తోందట. అదే జరిగితే ప్రయాణికులు ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా కూర్చొని జర్నీ చేయొచ్చు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలకు ఉచిత బస్ జర్నీ సౌకర్యం ఉండడంతో బస్సులు నిండిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. గతంలో రోజుకు 25 లక్షల మంది బస్సు ప్రయాణాలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షల వరకు చేరుకుంది. చాలా బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. టికెట్ తీసుకొని ప్రయాణాలు చేసేవారు నిల్చోవాల్సిన పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. అంతేకాదు ఆర్టీసీ ప్రయాణికులు సైతం ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రిక్వెస్ట్లు చేస్తున్నారు. అన్ని అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో 1244 కొత్త బస్సుల అవసరం ఉందని ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించింది. కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో 500 బస్సులను కాలం చెల్లిన వాహనాల స్థానంలో ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. మిగతా 500 బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిప్పనున్నారు. ప్రత్యేకంగా మహాలక్ష్మి ప్రయాణికుల కోసం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు 350 వరకు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 1000 బస్సులు కొనాలంటే సుమారు 350 నుంచి 400 కోట్లు ఖర్చవుతుంది. దీనికోసం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహకారం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్యాంకు రుణం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.